హలో ఫ్రెండ్స్, ఈరోజు అరుణాచలం టూర్కి వీడియో తీశాను. ఈ టూరు నిజామాబాద్ నుంచి డైరెక్ట్ తిరువన్నమలై ట్రైన్ ఉంటుంది అరుణాచలంకి. ఎవ్రీ వీక్, వన్స్ ఎ వీక్, ఎవ్రీ వెన్స్డే ఉంటుంది మార్నింగ్ 6 o'clock. సో మనం నెక్స్ట్ డే థర్స్డే ఎర్లీ మార్నింగ్ 3:30-4 అట్లా ఆ టైంలో దిగుతుంది. సో నిజామాబాద్ వాళ్ళకి ఇది మంచి చాయిస్. నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేసుకోండి. నేను తాత్కాల్లో 1 day ముందు బుక్ చేసుకున్నాను. సో మార్నింగ్ 4కి దిగేసరికి అక్కడ నుంచి ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరలో హోటల్కి డ్రాప్ చేయమని చెప్పేసి అన్నాను. ఆటో వాళ్ళు 200 తీసుకున్నారు. ఇది ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా. సో హోటల్ దగ్గరలో ఒక 2-3 హోటల్స్ ట్రై చేశా. ఆ రోజు పౌర్ణమి కాబట్టి రూమ్స్ నాకు ఎక్కడ దొరకలేదు. ఒక్క దగ్గర దొరికింది. 2000 తీసుకున్నారు. సో మనం ఎప్పుడైతే చెక్ ఇన్ అవుతామో అదే 24 hours నుంచి నెక్స్ట్ డే చెక్అవుట్ అవ్వాలి. సో ఇది ఎంట్రన్స్. పౌర్ణమికి చాలా రష్ ఉంటుంది. సో అందరూ పౌర్ణమి రోజే దర్శనం చేసుకోవడానికి చూస్తారు. సో ఇది ఈస్ట్ గేట్ గోపురం, ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి దర్శనానికి. పౌర్ణమి రోజు విఐపి దర్శనం అలాంటిది ఏదో ఉండదు. ఫ్రీ టికెట్స్ అట్లా మొత్తం కంప్లీట్గా ఫ్రీ దర్శనము. విఐపి దర్శనము, స్పెషల్ దర్శనం 50 rupees ఉంటుంది కాబట్టి. కానీ ఎవరు ఆ రోజు పౌర్ణమి రోజు అటువంటి దర్శనం ఏమి ఉండదు. సో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి గోపురం నుంచి మనము ఒక 10 minutes అట్లా నడవాలి. ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది. క్రౌడ్ మాత్రం చాలా ఉన్నారు ఆ రోజు, పౌర్ణమి కదా. సో స్టార్టింగ్ లైన్ మాత్రము చాలా రష్ ఉంటుంది. అంటే అది ఒక్క రోలో ఒక 10-15 members అట్లా ఉంటారు. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక 500 meters దాటిపోతామో అక్కడ లైన్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది. ఒక్క రోలో ఒక 2-3 members అంతే ఉంటారు. ఫ్రంట్ రోడ్ నుంచి గోపురం, బ్యాక్ సైడ్ గోపురంకి వచ్చినాము. ఇక్కడ కొద్దిగా పర్వాలేదు అనిపించింది. స్టార్టింగ్ లైన్ మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంది. చిన్న పిల్లలు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్న పిల్లలు ఎక్కువ లేరు. సో మీ వీలుని బట్టి మీరు చూడండి. సో ఇది క్లోజ్కి వచ్చేసాము. ఇంకా ఎంట్రీ కాలేదు కానీ క్లోజ్ దగ్గరగా వచ్చేసినాము. ఇక్కడ కొద్ది మనకి లైన్ అనేది కొద్దిగా ఓకేగా ఉంటుంది. వెళ్ళే లైన్లో ఇవి కనిపిస్తాయి, దీపం వత్తులు, నెయ్యితో కలిపి ఉండే వత్తులు 50 rupees ఈచ్ అంట. సో ఇది నేను లోపలికి వచ్చేసాను. ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దర్శనం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అన్నారు. ఇక టిల్ నైట్ 8 వరకు అట్లా ఆ రోజు వీలుని బట్టి క్యూని బట్టి వాళ్ళు స్టాప్ చేస్తారు. అంటే లోపల కూడా చాలా లైన్ ఉంది. ఆల్మోస్ట్ 2 kilometers అంత లైన్ ఉంటుంది లోపల బయట. ఇక్కడ లోపలికి వెళ్ళే ముందట మనకి వాటర్, ఈ స్నాక్స్ ఇటువంటి ఇచ్చారు. ఇది ఎంట్రన్స్. ఇంకా నేను లోపల వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ దర్శనం పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది, ఇది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గిరి ప్రదక్షిణ గురించి కూడా నేను ఇంకో వీడియో చేశాను, అది నా ఛానల్లో మీరు చూడొచ్చు. దర్శనం అయ్యాక బయటకు వచ్చి ఇక్కడ షుగర్ పొంగల్, లడ్డు, అరిసెలు అవన్నీ ఉన్నాయి. ఆ ప్రైస్ లిస్ట్ అక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి తీసేసుకొని ఇక నా టూరు 8 hours నా దర్శనం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.